విశాఖ జిల్లాలోని భీమిలి పద్మనాభం మండలంలో ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. పద్మనాభం మండలం పాండ్రంగి జంక్షన్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులను స్కూల్కు తీసుకువెళ్తున్న సమయంలో అదుపు తప్పి బస్సు చెట్ల పొదల్లోనికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 28-30 మధ్యలో పాండ్రంగి నుంచి స్కూల్ పిల్లల్ని తీసుకొస్తుండగా ఇటు పద్మనాభం వైపు నుంచి ఒక ఆటో ఇంకో వెహికల్ ని ఓవర్టేక్ చేస్తూ స్పీడ్గా అంటే బస్సు వస్తున్నా సరే వెహికల్ ని ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశంతో బస్ మీదకి రావడం జరిగినప్పుడు డ్రైవర్ మరి ఫుల్ లోడ్ లో ఉన్న ఆటోని తప్పించాలి అనే ఉద్దేశంతో లెఫ్ట్ కి లాగడంతో ఈ వర్షంతో బాగా నేల అంతా తడిచిపోయి ఉండేసరికి అది కూరుకుపోయి ఆ వీల్స్ దాన్ని రోడ్ పక్కకి లాగేసుకున్నాను. ఆ ప్రక్రియలో ఒక చెట్టుకి ఆనుకొని ఆగడం, ఒక 2 పిల్లలకి స్వల్ప గాయాలు జరిగాయి. మిగతా వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ రేవిడి పిహెచ్సిలో ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నాక పేరెంట్స్ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళారు. ఉదయం 8:28-30 మధ్యలో పాండ్రంగి నుంచి స్కూల్ పిల్లల్ని తీసుకొస్తుండగా ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి